రీవాల్యుయేషన్ నిర్వహించి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ వాల్యుయేషన్లో లోపాలు అండ్ పేపర్ని రీవాల్యుయేషన్ చేయాలి అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్నారు. పరీక్షలు ఫలితాలు అన్ని లోపభూయిష్టమేనని అన్నారు. 15 సెంటర్లకు చెందిన వారు సామాన్యుగా నిలవడం వెనుక ఆంతర్యం ఉందని వివరించారు. మాతృభాషలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీవాల్యుయేషన్ నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో ఈ పిల్లల భవిష్యత్తును, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశ నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ యొక్క పేపర్లను 2 నిమిషాల్లో కొట్టేసినటువంటి ఈ సందర్భంలో మనం అందరం ఇక్కడ ఈ చర్చ చేపట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. కర్ణుని సావుకి 100 కారణాలు ఉన్నట్టు ఈ గ్రూప్ 1 ఫలితాల ఫెయిల్యూర్కి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించుకొని ప్రభుత్వానికి ఒక ఎజెండా పెట్టి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి న్యాయం చేసే దిశగా ఈ చర్చ ముందుకు సాగడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు జనార్దన్, వారి బృందానందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 63 అయితే టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేకపోవడం నిజంగా శోచనీయం. ఇది దీని గురించి తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు గురజాడ అప్పారావు గారు. కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉండడం చాలా విచారకరం. ఇది మొత్తము 40% ఆఫ్ ది స్టూడెంట్స్ బిలాంగ్ టు తెలుగు మీడియం, 40% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ బిలాంగ్ టు తెలుగు మీడియం. అలాంటిది టాప్ లేకపోయినా కనీసం 30%, 20%, 10% కూడా ఉండకూడదా? ఇంత దారుణమా? ఈరోజు మాతృభాష పట్ల దేశమంతా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్లో సైతం పార్లమెంట్లో మెంబర్లు సైతము వాళ్ళ మాతృభాషలో మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ మన దేశంలో ఉంది. ఎందుకంటే అమ్మ భాషను మించినటువంటి భాష ఉండదు. అమ్మ భాషలో మాత్రమే మన భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉంటది. మనం పోతూ ఒక పోట్రాయి తగిలించుకుంటే అమ్మ అంటాం, అంతేగాని మనం అబ్బా ఇంత దెబ్బ తాగింది, నాకు ఇంత నొప్పి లేస్తుంది అంటే తప్ప ఇట్ ఈస్ పెయినింగ్ అని ఎవడు అన్నాడు. అది అమ్మ భాష యొక్క గొప్పతనం. కోకిల భాష కోకిలకు ముద్దు, కాకి భాష కాకికి ముద్దు, నెమలి భాష నెమలికి ముద్దు. నెమలి కోకిల భాషలో మాట్లాడంటే మాట్లాడలేదు, కాకి కోకిల భాషలో మాట్లాడంటే మాట్లాడలేదు. అలానే తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళు తెలుగు మీడియంలోనే సరిగ్గా పరీక్షలు రాయగలుగుతారు. కాబట్టి దాన్ని సరిగ్గా దిద్ది ఉంటే ఈరోజు టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ఈ టీఎస్పీఎస్సీని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో మేము టీజీపీఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి స్వయంగా బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ అనేక సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. వారు టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన తర్వాత నేరుగా వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ ని కలిశారు. మనందరం కూడా చాలా సంతోషపడ్డాం. అంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా యూపీఎస్సీ మోడల్లో ఒక ఆదర్శంగా నిలుస్తుంది, ఇక్కడున్నటువంటి ఆస్పిరెంట్స్ కి న్యాయం జరుగుతుందని చెప్పి మనం భావించాం. టీజీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి బుర్రా వెంకటేశం గారు కూడా, వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక వ్యక్తి, తెలుగు మీడియంలో చదివినటువంటి ఒక వ్యక్తి, సర్వేల్లో ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళిండు. కానీ వారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షలో టాప్ 500లో ఒక్కరు కూడా